నమస్కారం తెలుగు న్యూస్ కి స్వాగతం నేను రూపానాథళ్ళ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రులు వంగలపూడి అనిత నిమ్మల రామానాయుడు సిఎస్ విజయానంద్ తదితరులు హాజరయ్యారు విపత్తు నిర్వహణ వ్యవసాయం జలవనరుల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ అత్యవసర సమీక్షలో పాల్గొన్నారు వాతావరణ శాఖ సూచనల మేరకు రాగల 2-3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తత చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో వాగులు వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువన ఉన్న ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు ప్రస్తుతం కృష్ణా నదిలో రేపటికల్లా 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి 3.9 లక్షల క్యూసెక్కుల నీరు 35 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు కాలువలకు 5,000 క్యూసెక్కుల మేర నీరు విడిచిపెట్టినట్లు అధికారులు సీఎంకు తెలిపారు దీనిపై స్పందించిన సీఎం ప్రకాశం బ్యారేజీకి దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు మరోవైపు ఎగువన నాగార్జున సాగర్ పులిచింతల గేట్లను కూడా ఎత్తినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు పట్టణ ప్రాంతాల్లో రోడ్లు లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తక్షణం తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు వరద నీటిని సద్వినియోగం చేయండి ఎగువ నుంచి వస్తున్న నీటిని సద్వినియోగం చేసుకునేలా రోజుకు 4 టీఎంసీల చొప్పున తరలించి సోమశిల కండలేరు ప్రాజెక్టులను నింపాలని సీఎం ఆదేశించారు వరద నీటిని వృధాగా సముద్రంలోకి పోనీయకుండా సద్వినియోగం చేసుకునేలా సమర్థ నీటి నిర్వహణ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు మైలవరం సహా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం బుడమేరు వెలగలేరులకు పెద్ద ఎత్తున వస్తోందని బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు వివరించారు వరద నిర్వహణ పనుల్లో భాగంగా 40 కోట్లతో బుడమేరు వెలగలేరు యూటీ నిర్మాణాన్ని చేపట్టేందుకు ముఖ్యమంత్రి అనుమతి మంజూరు చేశారు